అంటే నువ్వేం చేయాలో కూడా ఈ సొసైటీ డిసైడ్ చేస్తాడు. అంటే పుట్టిన ప్రతి ఒక్కడు బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి. ఇది నువ్వు అనుకుంటున్నావు కదా, ఇది నువ్వు చెయ్యి. పక్కనోడు ఏం చేస్తే నీకెందుకు? వాడికంటూ ఒక గోల్ ఉంటుంది, వాడు దాన్ని అచీవ్ చేయాలనుకుంటాడు, వాడు ట్రై చేస్తుండు, వాడు ట్రై చేయనివాడు. మధ్యలో మీ తొక్కల సజెషన్స్ ఎవరికి కావాలి? వాడు ఏమన్నాడు? ఇప్పుడు వాడేదో వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి చిన్న సపోర్ట్ తీసుకొని వాడు ట్రై చేస్తా అని చెప్పి ట్రై చేస్తుండు. ఆ ఫీల్డ్ మనకు అసలు సపోర్టే లేదు. వాడు రోజు రోజు ట్రై చేస్తుండు, గ్రో అవ్వట్లేడు, గ్రోత్ లేదు. బట్ అయినా స్టిల్ ట్రైయింగ్. ఏదో రోజు సక్సెస్, ఏదో ఇంకా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా కొంచెం వెళ్తుండు. వాడేదో ట్రై చేస్తుండు. నువ్వు మధ్యలో వచ్చి అరే మనకు అవసరం అరే ఇవన్నీ, మనకు అవసరం లేదురా, ఏదో ఒకటి చేసుకో, మంచిగా ఏదో పైసలు తీసుకో. పైసలు ఇంపార్టెంట్ రా, ఇవన్నీ ఎందుకు రా, టైం వేస్ట్ రా. నువ్వు చేస్తున్నావు, ఎన్ని ఉన్నాయా బెంగళూరులో, ఎన్ని ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా? లేదుగా, ఏదో నువ్వు చేసిందంతా మీ ఫ్యామిలీని చూసుకున్న ఖర్చులకే సరిపోవట్లేవు. వాడికి ఎందుకు సజెస్ట్ చేస్తున్నావు? వాడు ట్రై చేస్తాడు, వాడు ట్రై చేసిన తర్వాత వాడు సక్సెస్ అవుతాడో లేదో. వాడు సక్సెస్ కాలేదనుకో, వచ్చి మీరు చెప్పినట్టు వాడు జాబ్ చేస్తాడు. ఆ జాబ్ చేయడం వాడికి పెద్ద మ్యాటరే కాదు అసలు. వాడు ఏదో ట్రై చేస్తుంది, వాడు ట్రై చేయనివ్వు. వాడు ఒకవేళ ఫెయిల్ అయిననుకో, వాడు చేసిన దాంట్లో వాడు ఫెయిల్ అయితే వాడే వచ్చి ఏదో ఇంకా బ్రతకాలి అందరూ అనేసి వాడు కూడా అట్లనే చేస్తాడు. వాడికి నచ్చిపోయినా వాడు లైఫ్ ఆఫ్ లీడ్ చేస్తాడు, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. వాడు ట్రై చేసిండు, వదిలేస్తాడు. బట్ అప్పటిదాకా ట్రై చేయనివ్వంటా. ఏదో వాడు ఖాళీగా ఉంటే ఏదో మీరంతా ప్రతిరోజు వాడిని చూసుకుని వాడిని పైసలు తీసుకుని వానికి మొత్తం మనీ మొత్తం మీరే చూసుకుంటారు, ప్రతి ఒక్కటి మీరే చూసుకుంటారు. ఎందుకంత బిల్డప్ ఇస్తుంది? అవసరం లేదు కదా, ఎందుకు చెయ్యి. వాడు చేసుకుంటాడు, మధ్యలో వాడిని ఫస్ట్ చూసు చాలు. ఓకేనా?